అందరికీ నమస్కారం అండి. ఎవరైతే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ సెషన్ అయితే మనకి ఇంకా 45 డేసే ఉంది. ఎవరైతే ఈ 45 డేస్ చాలా ప్లాన్డ్గా చదువుతారో వాళ్ళు జేఈఈ మెయిన్స్ ద్వారా ట్రిపుల్ కానీ, ఎన్ఐటీల్లో కానీ, జిఎఫ్టీఏలో కానీ మంచి ఇన్స్టిట్యూషన్లో మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ముఖ్యంగా ఎన్ఐటీ తర్వాత మనకు ఒక ఆప్షన్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి త్రిబుల్ మన ఇండియాలో త్రిబుల్ 26 త్రిబుల్ ఉన్నాయి. అందులో మేజర్గా టాప్ త్రిబుల్ ఏంటి ఇండియాలో అని చూస్తే మనకి గ్వాలియర్ గ్వాలియర్, త్రిబుల్ అలహాబాద్, త్రిబుల్ జబల్పూర్, త్రిబుల్ కాంచీపురం, త్రిబుల్ కర్నూల్ అండ్ త్రిబుల్ హైదరాబాద్, త్రిబుల్ సూరత్, త్రిబుల్ మణిపూర్, త్రిబుల్ కోట, త్రిబుల్ లక్నో. ఇవి టాప్ ఐఐటీలు ఇన్ ఇండియా, టాప్ త్రిబుల్ ఇన్ ఇండియా. మరి ఈ త్రిబుల్ మనము మంచి బ్రాంచ్గా వస్తే మనం ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కొన్ని ఎన్ఐటీలు మించి కూడా ఈ త్రిబుల్ మనం సీట్గా వస్తే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా త్రిబుల్ హైదరాబాద్, త్రిబుల్ అలహాబాద్, త్రిబుల్ గ్వాలియర్ ఇవి టాపెస్ట్ త్రిబుల్ అండి. ఇవి మనము కొన్ని ఎన్ఐటీల్లో సీట్స్ వచ్చినా సరే ఈ త్రిబుల్ నేను చెప్పిన త్రిబుల్ మూడిట్లో కానీ సీట్ వస్తే మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా త్రిబుల్ హైదరాబాద్ ఇది వన్ ఆఫ్ ద టాపెస్ట్ త్రిబుల్ ఈక్వల్ టు టాప్ ఎన్ఐటీలతో మనం దీన్ని పోల్చవచ్చు త్రిబుల్ హైదరాబాద్ని. మరి త్రిబుల్ హైదరాబాద్లో అడ్మిషన్స్ మీకు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. జేఈఈ మెయిన్స్ ద్వారా ఇక్కడ వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏదైతే జేఈఈ మెయిన్స్ ద్వారా ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఇక్కడ 2 కోర్సెస్లో అడ్మిషన్స్ ఆఫర్ చేస్తారు. ఒకటి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 2 ఈసీఈ. ఈ 2 కోర్సులు ఏవైతే 4 years కోర్సులు ఉన్నాయో బీటెక్ సంబంధించి ఇవి త్రూ జేఈఈ మెయిన్స్ ద్వారా ఇక్కడైతే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి. ఇంకా రెండో విషయం ఏంటి అంటే ఎస్పీఈసి అంటే ఇవి ముఖ్యంగా కొన్ని స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ అనేసి ఉంది. ఇది ముఖ్యంగా ఎవరైతే టాలెంటెడ్ స్టూడెంట్స్ విత్ ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో ఉంటారో వాళ్ళకి ఇక్కడ సిఎస్సిలో 15 సీట్స్ ఇస్తారండి. అలాగే ఈసీఈలో 15 సీట్స్ ఇస్తారు. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే స్టూడెంట్ స్టడీడ్ ఇన్ నవోదయ ఫ్రమ్ 6th to 12th. అట్లాగే రెండోది ఉదాన్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో సిబిఎస్ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే 10th ఆన్వర్డ్స్, 10th ఆఫ్టర్ 6 years బీటెక్ ప్రోగ్రామ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఇక్కడ ఈ ఎస్పీఈసి మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. దీనికి మీకు చెప్పాను కదా, ఈసీఈలో 15 సీట్స్ ఉంటాయి, సిఎస్సిలో 15 సీట్స్ ఉంటాయి. మరి జేఈఈ మెయిన్స్ ద్వారా అయితే మనము అడ్మిషన్ ఉంటుందని చెప్పాను. దానికి ట్రెండ్ కానీ చూస్తే మనము 2024లో లాస్ట్ ఇయర్ చూస్తే 866 వరకే ర్యాంక్ వచ్చి వాళ్ళకి సీట్ వచ్చింది. మిగతా గత సంవత్సరాలు చూస్తే చూడండి 1600, 2000 దాకా కూడా సీట్ వచ్చింది. మరి గత ఏడాది మనం కానీ త్రిబుల్ హైదరాబాద్లో సిఎస్సి కానీ ఈసీఈలో కానీ అడ్మిషన్ రావడానికి ఎంత పర్సెంటేజ్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి అనేది మనం కానీ చూస్తే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే 99.935251 ఇంత పర్సెంటేజ్ రావాలండి. ఇక్కడ త్రిబుల్ హైదరాబాద్లో మనకు సిఎస్సి సీట్ రావాలంటే ఇంత పర్సెంటేజ్ వస్తే ర్యాంక్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 500 to 1000. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకే చూస్తారు త్రిబుల్ హైదరాబాద్ వాళ్ళు. ఇక్కడ మళ్ళీ హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అని ఉండదు. ఈసీకి వచ్చేటప్పటికి 99.81 వస్తే వాళ్ళకి 1100 నుంచి 3000 వరకు ర్యాంక్ వస్తుంది. ఇది అడ్మిషన్కి సంబంధించి. ఇక త్రిబుల్ హైదరాబాద్కి సంబంధించి కానీ మనం ఫీజు స్ట్రక్చర్ గురించి కానీ మాట్లాడుకుంటే ఇక్కడ కొంచెం ఫీజు స్ట్రక్చరు ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ మనము ఖర్చు పర్వాలేదు, ఈ ఫీజు మనము బేర్ చేయగలము అంటే మాత్రం ఇక్కడ చదివితే స్టూడెంట్ మాత్రం ఒక మంచి ప్రోడక్ట్ కింద బయటకు వస్తాడండి. మంచి టాప్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చి రిక్రూట్ చేసుకొని తీసుకెళ్తారు. మినిమం 50 lakhs ఫెరానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే బీటెక్ ప్రోగ్రాంలో 4 lakhs ఫస్ట్ ఇయర్ ఫీజు ఉంటుందండి. బీటెక్ సంబంధించినటువంటి 4 lakhsతో పాటుగా హాస్టల్ ఫీజు ఉంటుంది.
తర్వాత అక్కడ మిగతా మెస్ ఫీజు ఇవన్నీ కలుపుకుంటే నియర్లీ 8 lakhs వరకు కూడా ఇక్కడ ఫీజు అవ్వచ్చు. సిమిలర్గానే ఎంటెక్ కానీ, ఎంఎస్సి కానీ, బీటెక్కి కానీ ఇక్కడ ఫీజులు కొంచెం ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.